ఆ, మనం సాధారణంగా గమనిస్తుంటాం కదా, ఏదైనా చిన్న పని చేస్తున్నప్పుడు వేలికి ఒక చిన్న పేపర్ కట్ లాంటిలవుతుంది, రక్తం వస్తుంది. అవును. దాన్ని మనం గట్టిగా పట్టుకుని ఒక నిమిషం పాటు అదిమి పడతాము, వెంటనే రక్తం ఆగిపోతుంది. అదొక చాలా మామూలు విషయంలో అనిపిస్తుంది మనకి. కానీ అంటే ఒకవేళ ఆ రక్తం గడ్డ కట్టకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా. అది ప్రాణాంతకమవుతుంది. అదే కదా! ఒక చిన్న గాయం వల్ల శరీరంలో ఉన్న రక్తమంతా బయటికి పోయే ప్రమాదముంది. అలా జరగకుండా ఉండటానికి మన శరీరంలో రక్తం ఎప్పుడూ నీరులా ప్రవహించాలి, ఎప్పుడు గట్టిపడి గడ్డ కట్టాలి అని నిర్ణయించే ఒక అద్భుతమైన ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. అవును. అదొక పర్ఫెక్ట్ ట్రాఫిక్ నెట్వర్క్ లాంటిది. సో ఈనాటి లోతైన విశ్లేషణలో మనం సరిగ్గా ఆ వ్యవస్థ గురించే మాట్లాడుకోబోతున్నాం. దీనికోసం వైద్య శాస్త్రంలో అత్యంత ప్రామాణికమైన హెమటాలజీ మరియు ఆంకాలజీ టెక్స్ట్ పుస్తకాలను మూలాలుగా తీసుకున్నాము. రైట్. అసలు ఈ రక్త ప్రసరణ, రక్తం గడ్డకట్టడం, అంటే హీమోస్టాసిస్ మరియు థ్రాంబోసిస్ అనే ప్రక్రియ వెనుక ఎంత సంక్లిష్టమైన యంత్రాంగం ఉందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఖచ్చితంగా. ఏంటంటే రక్తమనేది కేవలం ఒక ద్రవం కాదు. అది ఎప్పటికప్పుడు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంచనా వేసుకుంటూ, అవసరానికి తగ్గట్టు మారుతూ ఉండే ఒక ప్రాణమున్న సిస్టమ్. మ్మ్. అంటే ఒక లైవ్ ఎంటిటీ లాగా అన్నమాట. అవును. ఈ సిస్టమ్ ఎప్పుడూ ఒక సున్నితమైన సమతుల్యత, అంటే డెలికేట్ బ్యాలెన్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. రక్తం మరీ పల్చగా ఉంటే ఏ చిన్న గాయమైనా ప్రాణాలు తీయచ్చు. అవును, రక్తం ఆగదు కాబట్టి. అలాగని మరీ చిక్కగా ఉంటే రక్తనాళాల్లోనే గెడ్డకట్టి గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ లాంటివొచ్చే ప్రమాదముంటుంది కదా. మ్మ్. అందుకే వైద్యులు ఈ సమతుల్యత తప్పినప్పుడు దాన్ని సరిచేయడానికి బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. అంటే యాంటీకోయాగులెంట్స్ అన్నమాట. ఆ, ఈ బ్లడ్ థిన్నర్స్ గురించి నేను చాలానే విన్నాను. ఇవి అసలు ఎలా పనిచేస్తాయి? ముఖ్యంగా మనం తరచుగా వినే డైరెక్ట్ ఓరల్ యాంటీకోయాగులెంట్స్, అంటే డిఓఏసిఎస్ గురించి, అలాగే పాత పద్ధతి అయిన వార్ఫరిన్ గురించి మనం పోల్చి చూడాలి కదా. తప్పకుండా. ఎందుకంటే రివరాక్సాబాన్ అలాగే అపిక్సాబాన్ లాంటి డిఓఏసిఎస్ ఇప్పుడు చాలా ఎక్కువగా వాడుతున్నారని నేను సోర్సెస్లో చదివాను. నిజమే. డిఓఏసిఎస్ వాడకం ఇప్పుడు చాలా విపరీతంగా పెరిగింది. దానికొక బలమైన కారణం కూడా ఉంది. అదేంటి? అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి కదా. కానీ ఈ డిఓఏసిఎస్ ఆ మొత్తం సిస్టంలో కేవలం ఒకే ఒక ఎంజైమ్ను గురిపెట్టి పనిచేస్తాయి. ఓహో, ఒకే ఒకదాన్నా? అవును. అది ఫ్యాక్టర్ ఎక్సే కావచ్చు, లేదా థ్రాంబిన్ కావచ్చు. ఇలా కేవలం ఒకే ఎంజైమ్ను టార్గెట్ చేయడం వల్ల వీటి ప్రభావం చాలా ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల లాభమేంటంటే పేషెంట్స్ ఎప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లి ల్యాబ్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ, అలాగే వాళ్ల ఆహార నియమాల్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన పని లేదు. ఒక్క నిమిషం. ల్యాబ్ టెస్టుల్లో అవసరం లేదా? అవును, అవసరం లేదు. రక్తం పల్చబరిచేంత శక్తివంతమైన మందు ఇస్తూ అసలు రక్తం ఎంత పల్చబడిందో టెస్ట్ చేయకపోవడం ప్రమాదకరం కాదా? అంటే ఇదొక రకంగా చీకట్లో బాణం వేసినట్టుండదా? ఆ అది చాలా సహజమైన సందేహం. కరెక్టే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఈ మందులు ఎంత డోస్ ఇస్తే ఖచ్చితంగా ఎంత రక్తం పల్చబడుతుంది అనేది మనం ముందుగానే ఊహించవచ్చు. ప్రెడిక్ట్ చేయొచ్చనమాట. కరెక్ట్. ప్రెడిక్టబుల్ ఫార్మకోకైనెటిక్స్ అంటారు దాన్ని. ఇవి ఒకే ఎంజైమ్పై పనిచేస్తాయి కాబట్టి డోస్ పెంచినా తగ్గించినా దానికి తగ్గట్టే రిజల్ట్ పక్కాగా ఉంటుంది. కానీ మీరన్న చీకట్లో బాణం పరిస్థితి ఉంది చూసారా, అది పాతకాలం నుండి వాడుతున్న వార్ఫరిన్ విషయంలో ఎదురవుతుంది. అచ్చా, మరి వార్ఫరిన్ ఎందుకు అంత సంక్లిష్టంగా ఉంటుంది? ఎందుకంటే వార్ఫరిన్ అనేది నేరుగా రక్తం మీద పనిచేయదు, అది మన కాలేయం అంటే లివర్ మీద పనిచేస్తుంది. ఓ, లివర్ మీద? రక్తం గడ్డగట్టడానికి వాడే మందు లివర్ మీద ఎందుకు పనిచేస్తుంది? అక్కడే ఉందసలు విషయం. మన కాలేయంలో ఎపాక్సైడ్ రిడక్టేజ్ అనే ఒక ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుంది. మనం ఆహారం ద్వారా తీసుకునే విటమిన్ కేని ఈ ఎంజైమే యాక్టివ్ చేస్తుంది. ఆ యాక్టివ్ అయిన విటమిన్ కే సహాయంతో కాలేయం 4 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ను తయారు చేస్తుంది. ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ 2, 7, 9 మరియు 10. అయితే వార్ఫరిన్ ఏం చేస్తుందంటే నేరుగా వెళ్లి ఆ ఎపాక్సైడ్ రిడక్టేజ్ ఎంజైమ్ను బ్లాక్ చేస్తుంది. అప్పుడు విటమిన్ కే యాక్టివ్ అవ్వదు. ఫలితంగా ఆ 4 ఫ్యాక్టర్స్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్, డివిటి, పల్మనరీ ఎంబాలిజం లాంటి వ్యాధుల్లో ఈ పద్ధతి బాగానే పనిచేస్తుంది. ఓకే. కానీ ప్రతి ఒక్కరి కాలేయం ఒకేలా పనిచేయదు కదా. కాబట్టి ఈ మందు ఎంత ప్రభావం చూపిస్తుందో మనం ఖచ్చితంగా అంచనా వేయలేం.
అందుకే ఈ వార్ఫెరిన్ వాడేవారికి పీటీ లేదా ఐఎన్ఆర్ అనే ల్యాబ్ టెస్ట్లను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ ఇక్కడ నాకు ఓ విషయం అర్థం కావట్లేదా? ఇది కాలేయంలో ఆ ఫ్యాక్టర్స్ తయారు కాకుండా ఆపుతుంది అన్నారు కదా? అవును. మరి అప్పటికే రక్తంలో ముందు నుండి ఉన్న ఫ్యాక్టర్స్ పరిస్థితేంటి? అంటే నా ఉద్దేశం ఇది ఒక ఫ్యాక్టరీకి ముడిసరుకు రాకుండా ఆపేయడం లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ. విటమిన్ కే అనే ముడిసరుకు ఆగిపోయినా సరే, అప్పటికే తయారైపోయిన పాత స్టాక్ అంతా అయిపోయేదాకా ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగదు కదా? దానికి కొంచెం టైం పడుతుంది కదా? సరిగ్గా పట్టుకున్నారు. ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కాలేయంలో కొత్త ఫ్యాక్టర్స్ ఉత్పత్తి ఆగిపోయినా అప్పటికే రక్తంలో ప్రవహిస్తున్న పాత క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ వాటంతట అవే ఖర్చయిపోయేదాకా వార్ఫరిన్ అసలు ప్రభావం చూపదు. ఓహో! అందుకే ఈ మందు వేసుకున్న వెంటనే రక్తం పల్చబడదు, దానికి సుమారు 3 నుండి 5 రోజులు పడుతుంది. ఇక్కడే ఇంకో పెద్ద భయంకరమైన సమస్య కూడా దాగుంది. భయంకరమైన సమస్య. ఒక బ్లడ్ థిన్నర్కి 3-5 రోజులు పడుతుంది అని తెలిసినప్పుడు ఆ లోపు ఏం జరుగుతుంది? ఏమవుతుందంటే వార్ఫరిన్ వాడటం మొదలుపెట్టిన తొలి రోజుల్లో మన శరీరంలో సహజంగా రక్తాన్ని పల్చబరిచే ప్రోటీన్ సి అనే ఒక పదార్థం చాలా వేగంగా తగ్గిపోతుంది. మ్మ్. ఎందుకంటే ఆ ప్రోటీన్ సి జీవితకాలం అంటే హాఫ్ లైఫ్ చాలా తక్కువ. అంటే ఒక పక్క రక్తాన్ని గడ్డకట్టించే ఫ్యాక్టర్స్ ఇంకా రక్తంలో అలాగే ఉంటాయి, కాని మరో పక్క రక్తాన్ని పల్చబరిచే ఫ్యాక్టర్ మాత్రం పూర్తిగా పడిపోతుంది. ఒక్క నిమిషం. అంటే రక్తం గడ్డకట్టకూడదు అని మనం మందు ఇస్తే అది మొదటి కొద్ది రోజుల్లో రివర్స్ అయ్యి రక్తాన్ని మరింత గడ్డకట్టేలా చేస్తుందన్నమాట? అవును, ఇది చాలా విచిత్రంగా ఉందసలు. నిజమే. ఆ కొద్ది రోజులు ఆ రోగి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. వాళ్ళు రక్తం ఎక్కువగా గడ్డకట్టే హైపర్ కోయాగ్యులబుల్ స్థితికి చేరుకుంటారు. అరెరే! ఇది ఒక్కొక్కసారి చర్మం కింది చిన్న చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేసి ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ ఆగిపోయి చర్మం దెబ్బతినేలా చేస్తుంది. దీన్నే స్కిన్ నెక్రోసిస్ అంటారు. ఇది వార్ఫరిన్ వల్ల వచ్చే అత్యంత ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్. వింటుంటేనే చాలా భయంగా ఉంది. మరి వార్ఫరిన్ వేరే మందులతో కూడా ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందని విన్నాను. అదేదో P450 సిస్టమ్ అంటారు కదా, అదేంటసలు? మన కాలేయంలో సైటోక్రో E450 అనే ఒక రసాయన కర్మాగారం లేదా ఒక వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఉంటుంది. మనం వేసుకునే చాలా మందులు పని పూర్తయ్యాక ఈ P450 వ్యవస్థ ద్వారానే మెటబొలైజ్ అయ్యి శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఓకే. ఒకవేళ ఎవరైనా టీబీ వ్యాధికి వాడే రిఫాంపిన్ లేదా మూర్ఛ వ్యాధికి వాడే ఫినోబార్బిటాల్, ఫెనిటాయిన్ లాంటి మందులు వాడారనుకోండి, అప్పుడేమవుతుంది? అవి ఈ P450 సిస్టమ్ను విపరీతంగా స్పీడ్ చేస్తాయి. అప్పుడు వార్ఫరిన్ చాలా త్వరగా విచ్ఛిన్నమై శరీరం నుండి బయటకు వెళ్ళిపోయి దాని ప్రభావం పడిపోతుంది. దాంతో పేషెంట్కు రక్తం మళ్లీ గడ్డగట్టే ప్రమాదం వస్తోంది. అంటే ఇంజిన్ స్పీడ్ పెంచినట్టన్నమాట. కరెక్ట్. మరి దానికి విరుద్ధంగా ఆ సిస్టమ్ను స్లో చేసే మందులు కూడా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. సిమెటిడిన్ అంటే గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడేది. అమియోడారోన్ ఇది గుండె లయ తప్పినప్పుడు వాడతారు. అలాగే TMP-CMX లాంటి యాంటీబయోటిక్స్ వాడితే అవి P450 సిస్టమ్ను ఆపుతాయి. ఓహో, ఆపేస్తే అప్పుడు వార్ఫరిన్ ఒంట్లోనే ఉండిపోతుందా? అవును, ఒంట్లో వార్ఫరిన్ కరిగిపోకుండా అలాగే పేరుకుపోతుంది. మోతాదు పెరిగిపోయి విపరీతమైన బ్లీడింగ్ అయ్యే రిస్క్ వస్తుంది. ఎంత సెన్సిటివ్ బ్యాలెన్స్ అండి ఇది! మరి మామూలు ఇన్ఫెక్షన్స్ కోసం వాడే యాంటీబయోటిక్ సంగతేంటి? అవి కూడా వార్ఫరిన్పై ప్రభావం చూపిస్తాయా? ఇది జీవశాస్త్రంలో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశం. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఒక విచిత్రమైన చైన్ రియాక్షన్ జరుగుతుంది. ఎలా? మన పేగుల్లో కోట్లాది బ్యాక్టీరియా ఉంటాయి, ముఖ్యంగా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. వాటికి మన పేగులు ఆశ్రయమిస్తాయి. దానికి బదులుగా అవి మన శరీరానికి అవసరమైన విటమిన్ కేని ఉత్పత్తి చేసి పెడతాయి. దీన్నే సింబయాటిక్ రిలేషన్ అంటారు. అవును, గట్ బ్యాక్టీరియా మంచిదే అంటారు కదా? కరెక్ట్. కానీ ఎప్పుడైతే మనం మెట్రోనిడాజోల్, మ్యాక్రోలైడ్స్, ఫ్లూరోక్యునలోన్స్ లాంటి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడతామో అవి మనకు కీడు చేసే బ్యాక్టీరియాతో పాటు పేగుల్లో ఉన్న ఈ మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. ఓహో, అంటే ఒకేసారి బ్యాక్టీరియా అంతా చనిపోతే ఆటోమేటిక్గా విటమిన్ కే ఉత్పత్తి ఆగిపోతుంది. అవును. అప్పుడు వార్ఫరిన్కి అడ్డుకట్ట వేసేదే ఉండదు కదా? దాని ప్రభావం ఊహించని రీతిలో పెరిగిపోయి ఐఎన్ఆర్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ రక్తం కారే ప్రమాదం వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. అసలు లోపల ఇంత జరుగుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. మరి వార్ఫరిన్ కాకుండా హెపారిన్ అనే ఇంకో రకమైన బ్లడ్ థిన్నర్ కూడా ఉంది కదా,
అది ఎలా పనిచేస్తుంది? హెపారిన్ అనేది వార్ఫరిన్ లాగా ఎంజైమ్లను బ్లాక్ చేయదు. ఇది పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా పనిచేస్తుంది. మన రక్తంలో సహజంగానే రక్తం గడ్డకట్టడాన్ని ఆపే యాంటీథ్రాంబిన్ 3 అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఓకే. హెపారిన్ వెళ్లి ఆ యాంటీథ్రాంబిన్ 3కి అతుక్కుని దాని ఆకారాన్ని మారుస్తుంది. దాంతో ఆ ప్రోటీన్ మామూలు కన్నా 100 రెట్లు వేగంగా పనిచేసి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అయిన ఎక్సీ మరియు థ్రాంబిన్లను నిష్క్రియం చేస్తుంది. ఇందులో మళ్ళీ 2 రకాలున్నాయి. ఆ 2 రకాలేంటి? మొదటిది అన్ఫ్రాక్షనేటెడ్ హెపారిన్, యుఎఫ్హెచ్ అంటారు. ఇది పరిమాణంలో చాలా పెద్దది. కాబట్టి ఇది యాంటీథ్రాంబిన్ 3కి మరియు థ్రాంబిన్కి రెండింటికి ఒకేసారి అతుక్కుంటుంది. దీన్ని మానిటర్ చేయడానికి ఏపీటీటీ అనే టెస్ట్ వాడతారు. ఈ పదం వింటుంటేనే అర్థమవుతోంది. అన్ఫ్రాక్షనేటెడ్ అంటే దాన్ని విడదీయలేదు, పెద్ద సైజులో ఉంటుంది అని. మరి రెండో రకమంటే ఆ పెద్ద మాలిక్యూల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారా? ఖచ్చితంగా. రెండో రకమే లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, షార్ట్గా ఎల్ఎండబ్ల్యూహెచ్ అంటారు. ఉదాహరణకు ఎనాక్సపారిన్. దీని అణువును చాలా చిన్నగా ఉంటాయి. అందువల్ల ఇది కేవలం ఫ్యాక్టర్ ఎక్సే పైనే పనిచేస్తుంది. అది థ్రోంబిన్ దాకా వెళ్లి అతుక్కునేంత పొడవు ఉండదు. ఓహో, ఇంట్రెస్టింగ్. ఎక్కువ కాలం కదలకుండా మంచానికి పరిమితమైన రోగులకు లేదా హిప్, మోకాలి సర్జరీలకు వెళ్లే ముందు రక్తం గడ్డకట్టకుండా ఇదిస్తుంటారు. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే ఈ అణువులు గర్భధారణ సమయంలో మాయను అంటే ప్లసెంటాను దాటి బిడ్డ దగ్గరకు వెళ్లలేవు. అంటే గర్భిణీలకు ఇవి చాలా సురక్షితమన్నమాట. అవును, చాలా సేఫ్. సాధారణంగా గర్భధారణ సమయంలో ఈ ఎల్ఎండబ్ల్యూహెచ్ వాడి డెలివరీ సమయానికి దగ్గర పడ్డాక దాన్ని ఆపేసి పాత యుఎఫ్హెచ్కి మారుస్తారు. అంటే ఒకవేళ డెలివరీ సమయంలో అత్యవసరంగా రక్తం గడ్డకట్టాల్సొస్తే ఎల్ఎండబ్ల్యూహెచ్ని ఆపడం కష్టం. అదే యూఎఫ్హెచ్ అయితే సులభంగా కంట్రోల్ చేయొచ్చు కాబట్టి అలా మారుస్తారన్నమాట. కరెక్ట్. కానీ ఈ హెపారిన్ వల్ల కూడా కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని విన్నాను. హెచ్ఐటి అంటారు కదా? అవును, హెపారిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా, షార్ట్గా హెచ్ఐటి అంటారు. కొందరిలో హెపారిన్ వికటించి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థే ప్లేట్లెట్స్పై దాడి చేసి వాటి సంఖ్య పడిపోయేలా చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి వస్తే వెంటనే అన్ని రకాల హెపారిన్లను ఆపేయాలి. వాటి స్థానంలో అర్గాట్రోబాన్ లాంటి డైరెక్ట్ థ్రాంబిన్ ఇన్హిబిటర్స్ వాడాల్సి ఉంటుంది. సరే, ఇదంతా బానే ఉందండి. కానీ నాకు పెద్ద డౌట్ ఇక్కడ. అడగండి. యాక్సిడెంట్ అయిందనుకుందాం. అప్పుడు రక్తం కారిపోతూ ఉంటే వార్ఫరిన్ ప్రభావం తగ్గటానికి 5 రోజులు ఆగలేరు గదా? ప్రాణాపాయ స్థితిలో బ్లీడింగ్ జరిగిపోతుంటే అసలు ఆ ఎమర్జెన్సీలో బ్రేకులు ఎలా వేస్తారు? ఖచ్చితంగా ఆ ఎమర్జెన్సీ బ్రేకులు మన దగ్గర ఉన్నాయి. వాటినే రివర్సల్ ఏజెంట్స్ అంటారు. ఉదాహరణకు వార్ఫరిన్ డోస్ ఎక్కువైతే విటమిన్ కే ఇస్తారు. కానీ మనమిందాక మాట్లాడుకున్నట్టు కొత్త ఫ్యాక్టర్స్ తయారవడానికి కొంత సమయం పడుతుంది కదా? అవును. అందుకే తక్షణమే రక్తం గడ్డకట్టేలా చెయ్యాలంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా అంటే ఎఫ్ఎఫ్పి ఇస్తారు. అందులో వేరే వాళ్ల రక్తం నుండి తీసిన అప్పటికే తయారైన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది సెకండ్లో పనిచేస్తుంది. ఓకే. మరి హెపారిన్ వల్ల బ్లీడింగ్ అయితేనో? హెపారిన్ను రసాయనికంగా నిర్వీర్యం చేయడానికి ప్రొటామైన్ సల్ఫేట్ అనే మందును వాడతారు. అది నేరుగా హెపారిన్ అణువులకు అతుకుపోయి వాటి ప్రభావాన్ని వెంటనే ఆపేస్తుంది. ఆ, ఇక్కడ నాకొక ఆలోచన వస్తోంది. ఇందాక మనం మాట్లాడుకున్న డియోయాక్స్ ఉన్నాయి కదా, రివరాక్సబాన్, అపిక్సబాన్, ఇవి చాలా స్పెసిఫిక్గా ఫ్యాక్టర్ ఎక్సేని ఆపుతాయి గదా? మరి వాటికేమైనా విరుగుడుందా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడే సైన్స్ ఒక అద్భుతం చేసింది అని చెప్పాలి. ఫ్యాక్టర్ ఎక్సే ఇన్హిబిటర్స్ను ఆపడానికి యాండెక్సానెట్ ఆల్ఫా అనే మందిస్తారు. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇదొక నకిలీ ఫ్యాక్టర్ ఎక్సే లాగా, అంటే డెకాయ్ లాగా వెళ్లి రక్తంలో కలుస్తుంది. నకిలీ ఫ్యాక్టరా? అవును, కానీ దీనికి రక్తాన్ని గడ్డకట్టించే లేదా కరిగించే ఎలాంటి ఎంజిమాటిక్ శక్తి అంటే ప్రోటియోలైటిక్ ఎఫెక్ట్ ఉండదు. కేవలం ఆ బ్లడ్ థిన్నర్ మందులను తన వైపు ఆకర్షించుకోవడానికే ఇది పనిచేస్తుంది. ఆగండి. ఇది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తోంది. చెప్పండి. యుద్ధ విమానాలు వెళుతున్నప్పుడు శత్రువుల మిస్సైల్ వాటిని టార్గెట్ చేస్తే ఆ విమానం నుండి ఒక నకిలీ వేడిని పుట్టించే ఫ్లేర్స్ అంటే డెకాయ్ ఫ్లేర్స్ వదులుతారు గదా? అవును. ఆ బ్లడ్ థిన్నర్ మందు అనేది మిస్సైల్ అనుకుంటే అది ఫేక్ ఫ్యాక్టర్ను నిజమైన టార్గెట్ అనుకుని అటు వెళ్ళిపోతుంది. ఈలోపు మన ఒంట్లో నిజమైన ఫ్యాక్టర్ తన పని తాను చేసుకుపోతుందన్నమాట. ఖచ్చితంగా. ఒక వైద్యుడికి కూడా బహుశా ఇంతకంటే స్పష్టంగా ఈ ప్రక్రియను వివరించడం కష్టమేమో. ఈ యాండెక్సినెట్ ఆల్ఫా చేసేది సరిగా ఇదే.
అది బ్లడ్ థిన్నర్స్ను ఏమార్చి నిజమైన క్లాటింగ్ సిస్టమ్ పనిచేసేలా చేస్తుంది. సరే, ఇదంతా మందుల వల్ల రక్తం కారడం గురించి. కానీ ఒకవేళ పేషెంట్ ఎలాంటి మందులు వాడట్లేదు, అయినా కూడా బ్లీడింగ్ అవుతోంది అనుకుందాం. అసలు మన శరీరంలోనే సహజంగా ఏమైనా లోపాలుండి రక్తం గడ్డకట్టకపోతే ఏమవుతుంది? ఏ సిస్టమ్ ఫెయిల్ అయిందో డాక్టర్లసలు ఎలా కనిపెడతారు? ఆ దీనికి డాక్టర్లు రోగి యొక్క రక్తాన్ని తీసి కొన్ని ముఖ్యమైన ల్యాబ్ టెస్టులు చేస్తారు. ఉదాహరణకు, బ్లీడింగ్ టైం నార్మల్గా ఉందంటే రక్తంలో రంధ్రాలను మూసే ప్లేట్లెట్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయని అర్థం. ఒకవేళ ఏపీటీటీ టెస్ట్ నార్మల్గా ఉంటే బ్లడ్ లోపల ఉండే ఇంట్రిన్సిక్ సిస్టమ్ అంతా బాగున్నట్టు. కానీ ఒకవేళ పీటీ టెస్ట్ ఎక్కువగా ఉండి ఏపీటీటీ నార్మల్గా ఉంటే అప్పుడు బయటివైపు ఉండే ఎక్స్ట్రిన్సిక్ సిస్టంలో ఏదో లోపముందని డాక్టర్లు నిర్ధారిస్తారు. మరి ఈ సిస్టమ్ ఫెయిల్ అవడానికి కారణాలేంటి? ఇందాక మనం విటమిన్ కే గురించి మాట్లాడాం కదా, ఆ విటమిన్ లోపం ఎవరిలో వస్తుంది? సాధారణంగా సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉన్న పేషెంట్లలో ఈ సమస్య వస్తుంది. ఆ వ్యాధిలో ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్లు తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలు ఉంటబట్టవు. దాన్నే ఫ్యాట్ మాలబ్జార్ప్షన్ అంటారు. అంటే ఫ్యాటు అరుగుదల ఉండదన్నమాట. అవును. విటమిన్ కే అనేది కొవ్వులో కరిగే విటమిన్ కాబట్టి కొవ్వు అబ్జార్బ్ అవ్వకపోతే విటమిన్ కూడా శరీరానికి అందదు. అలాగే ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిసీజ్, ఐబీడీ లాంటి పేగు సంబంధిత వ్యాధుల్లో కూడా పేగులు విటమిన్ కేను గ్రహించలేవు. ఓహో! ఫలితంగా వాళ్లకు సులువుగా గాయాలవ్వడం, పళ్ళు తోముకుంటున్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం రావడం, అంటే మ్యూకోజల్ బ్లీడింగ్ మరియు రక్త పరీక్షలో ప్రొలాంగ్డ్ పీటీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ బయట నుండి విటమిన్ కే ఇచ్చినా కూడా బ్లీడింగ్ ఆగపోతే అప్పుడు ప్రాబ్లం ఎక్కడున్నట్టు? ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న ఫ్యాక్టరీ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. సిర్రోసిస్ లాంటి కాలేయ వ్యాధుల్లో విటమిన్ కే ఇచ్చినా కూడా పెద్దగా ఫలితముండదు. ఎందుకు? ముడిసరపు ఇస్తున్నాం గదా. ముడిసరుకు ఉన్నా ఫ్యాక్టరీ పాడైంది గదా. విటమిన్ కే మీద ఆధారపడే ఫ్యాక్టర్స్ 2, 7, 9 మరియు ఎక్స్ అన్నీ కాలేయంలోనే తయారవుతాయి. ఇందులో ఫ్యాక్టర్ 7కు హాఫ్ లైఫ్ చాలా తక్కువ. ఒకవేళ డాక్టర్లు విటమిన్ కే సప్లిమెంట్ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినా కూడా పీటీ లెవెల్స్ నార్మల్ అవ్వట్లేదంటే శరీరంలో విటమిన్ లోపం కాదని, ఆ ఫ్యాక్టరీ అయిన కాలేయమే పూర్తిగా దెబ్బతిన్నదని అర్థం. అచ్చా, విటమిన్ కే గురించి విన్నాం. కానీ నేనింకో విచిత్రమైన పాయింట్ చదివాను సోర్సెస్లో. విటమిన్ సి లోపమున్నా కూడా బ్లీడింగ్ అవుతుందట కదా. మరి దానికి క్లాటింగ్ ఫ్యాక్టర్స్కి సంబంధమేంటసలు? చాలా మంచి పాయింట్ అడిగారు. విటమిన్ సి లోపిస్తే దాన్ని స్కర్వీ అంటారు. ఇందులో రక్తం గడ్డకట్టే సిస్టంలో ఎలాంటి లోపమూ ఉండదు. కానీ మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి ఆగిపోతుంది. కొల్లాజెన్ అంటే? కొల్లాజెన్ అనేది మన రక్తనాళాలను, చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచే ఒక సిమెంట్ లాంటిది. ఆ సిమెంట్ లేకపోతే రక్తనాళాలు చాలా సున్నితంగా మారిపోయి వాటంతటవే పగిలిపోతాయి. అప్పుడు చిగుళ్లలో రక్తం రావడం, చర్మంపై వెంట్రుకలు చుట్టుకుపోవడం, అంటే కాయిల్డ్ హెయిర్, పెరిఫాలిక్యులర్ కెరటోసిస్ లాంటివొస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పేషెంట్లలో ల్యాబ్ టెస్టులు చేస్తే పీటీ, పీటీటీ, ప్లేట్లెట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ బ్లీడింగ్ మాత్రం అవుతూనే ఉంటుంది. ఈ ల్యాబ్ టెస్ట్లు నార్మల్గా ఉండి బ్లీడింగ్ అయ్యే కండిషన్స్ చూస్తుంటే నాకు విషయం గుర్తొస్తోంది. యురేమియా అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వచ్చే ఈ సమస్యలో ప్లేట్లెట్స్ కౌంట్ నార్మల్గానే ఉన్నప్పటికీ బ్లీడింగ్ అవుతుందట కదా. అవును, అవుతుంది. ప్లేట్లెట్ సంఖ్య కరెక్ట్గానే ఉన్నా అవి ఎందుకు పనిచేయవు అంటే ఆఫీస్లో ఉద్యోగులంతా ఉన్నారు కానీ వాళ్ళు పనిచేయకుండా సమ్మె చేస్తున్నారన్నమాట. హాహా, వినడానికి విచిత్రంగా ఉన్నా లోపల జరిగేది సరిగ్గా ఇదే. దీని క్వాలిటేటివ్ డిజార్డర్ అంటారు. అంటే క్వాలిటీ లేదు. అవును. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు రక్తంలో యూరియా లాంటి వ్యర్థాలు పెరిగిపోతాయి. ఆ వ్యర్థాలు ప్లేట్లెట్స్ చుట్టూ చేరి అవి ఒకదానితో ఒకటి అతుక్కుని రంధ్రాలను మూసేయకుండా, అంటే ప్లేట్లెట్ అగ్రిగేషన్ అవ్వకుండా అడ్డుపడతాయి. సంఖ్య సరిగ్గానే ఉంటుంది కానీ వాటిలో రక్తాన్ని ఆపే గుణం పూర్తిగా పోతుంది. మై గాడ్. అలాగే మన గుండెలో వచ్చే ఒక సమస్య వల్ల కూడా పేగుల్లో బ్లీడింగ్ అవుతుందంట కదా. గుండెకి పేగులకి సంబంధమేంటిక్కడ? ఇది మానవ శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన కనెక్షన్స్లో ఒకటి. ఎయోటిక్ స్టెనోసిస్ అనే పరిస్థితిలో గుండె కవాటం బాగా సన్నబడుతుంది. అప్పుడు రక్తం ఆ చిన్న సందులోంచి చాలా ఎక్కువ ఒత్తిడితో బయటకొస్తుంది. దాన్ని హై షియర్ స్ట్రెస్ అంటారు. ఓకే.
ఆ ప్రవాహ వేగానికి రక్తంలో ఉండే వోన్ విల్బ్రాండ్ ఫ్యాక్టర్ అనే పెద్ద పెద్ద ప్రోటీన్ ముడులు విడిపోయి పొడవుగా సాగిపోతాయి. అలా సాగిపోతే ఏమవుతుంది? అలా సాగిపోయిన వెంటనే ADMTS13 అనే ఒక ఎంజైమ్ వచ్చి అరే ఇంత పొడవుగా ఉన్నాయంటే ఇవి పనికిమాలినవి అని భావించి వాటిని కత్తిరించేస్తుంది. అయ్యో! ఈ వోన్ విల్బ్రాండ్ ఫ్యాక్టర్ లేకపోతే పేగుల్లో ఉండే చిన్న చిన్న రక్తనాళాలు పగిలినప్పుడు రక్తం అస్సలు ఆగదు. దీనివల్ల వాల్వ్ ప్రాబ్లం ఉన్నవారికి పేగుల్లో విపరీతంగా రక్తం కారుతుంది. దీన్నే కొలోనిక్ బ్లీడింగ్ అంటారు. వావ్! రక్తం యొక్క ఒత్తిడి వల్ల ప్రోటీన్ సాగిపోవడం, దాన్ని ఇంకో ఎంజైమ్ కత్తిరించడం, ఇదంతా వింటుంటే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలాగా ఉంది. సరే, ఇప్పటిదాకా రక్తం కారడం గురించి, దాన్ని ఆపే విధానాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. తప్పకుండా. ఒక్కసారిగా రక్తం ఎక్కడికక్కడ విపరీతంగా గడ్డగట్టిపోయే భయంకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి కదా? అసలు అలా ఎందుకు జరుగుతోంది? దానిని హైపర్ కొయాగ్యులబిలిటీ అంటారు. ఇందులో 3 ముఖ్యమైన కారణాలుంటాయి. దాన్నే వైద్య పరిభాషలో విర్చోఫ్ ట్రయాడ్ అంటారు. విర్చోఫ్ ట్రయాడ్. అవును. 1 రక్తనాళాల దెబ్బతినడం అంటే ఎండోథీలియల్ ఇంజురీ. 2 రక్తం ఒకే చోట కదలకుండా నిలిచిపోవడం. దీన్నే వీనస్ స్టాసిస్ అంటారు. 3 రక్తం త్వరగా గడ్డకట్టే స్థితి లావడం అంటే హైపర్ కొయాగ్యులబుల్ స్టేట్. ఈ మూడింటి వల్ల డీవీటీ అంటే కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టడం లేదా అది పగిలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే పల్మునరీ ఎంబోలిజం పీఈ వస్తాయి. ఒక్కోసారి ఈ గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తులకు వెళ్లే ప్రధాన పల్మనరీ ఆర్టరీ రెండుగా చీలే చోట అంటే ఒక గుర్రం జీను ఆకారంలో ఉండే చోట అడ్డుపడుతుంది. దీన్ని శాడిల్ పీఈ అంటారు. ఇది రక్త ప్రసరణను పూర్తిగా ఆపేస్తుంది కాబట్టి చాలా ప్రాణాంతకం. మరి చిన్న వయసులోనే అంటే ఎలాంటి క్యాన్సర్ లాంటి కారణాలు లేకుండానే ఒక 50 ఏళ్ల లోపు వాళ్లలో ఇలా రక్తం గడ్డగడుతుంటే దానికి కారణమేమై ఉంటుంది? దానికి ముఖ్య కారణం జన్యుపరమైన లోపాలు అంటే ఇన్హెరిటెడ్ డిజార్డర్స్. ఇందులో బెస్ట్ ఉదాహరణ ఫ్యాక్టర్ వి లీడెన్ మ్యూటేషన్. సాధారణంగా మన రక్తంలో ఏవైనా రక్తం గడ్డగట్టే ఫ్యాక్టర్స్ ఎక్కువైతే ఇందాక మనం మాట్లాడుకున్న యాక్టివేటెడ్ ప్రోటీన్ సి వచ్చి వాటిని కత్తిరించి ఆపేయాలి. అవును, ఇందాక చెప్పారు. ఏందంటారు? ఇదొక ఎవల్యూషనరీ పారాడాక్స్ అండి. వేల సంవత్సరాల క్రితం మహిళలు ప్రసవ సమయంలో విపరీతమైన రక్తస్రావంతో చనిపోయేవారు. అప్పుడు ఈ మ్యూటేషన్ ఉన్నవారిలో రక్తం త్వరగా గడ్డకట్టడం వల్ల వారి ప్రాణాలు నిలిచేవి. ఓహో, ఒక రక్షణ కవచంలాగా అన్నమాట. అవును. ఆ విధంగా ఈ జన్యువు తరతరాలుగా పాసవుతూ వచ్చింది. కాని ఇప్పుడు ప్రసవ సమయంలో మంచి వైద్య సహాయం దొరుకుతోంది కదా, మరి ఈ జన్యువు మాత్రం ఇలా 50 ఏళ్లలోపు వారిలో దాదాపు 20% కేసుల్లో కారణం లేకుండా థ్రాంబోసిస్కు దారితీస్తోంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు ప్రాణాలను నిలిపిన జన్యువు ఇప్పుడు ప్రాణాల మీదకి తెస్తుందన్నమాట. మరి కిడ్నీలకు సంబంధించిన ఒక సమస్యలో కూడా ఇలాగే రక్తం గడ్డకడుతుందటగా? దాన్నే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటారు. కిడ్నీల ఫిల్టరింగ్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు మూత్రంలోంచి ప్రోటీన్స్ బయటకు పోతాయి. అలా పోయేవాటిలో ఇందాక మనం చెప్పుకున్న యాంటీథ్రాంబిన్ 3 కూడా ఉంటుంది. అరే, ఆ ప్రోటీన్ పోతే రక్తం గడ్డగడుతుంది కదా? అవును. ఈ యాంటీథ్రాంబిన్ 3 లేకపోతే రక్తం విపరీతంగా గడ్డగడుతుంది. దీనివల్ల కిడ్నీల నుండి వచ్చే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం జరుగుతుంది. దాన్నే రీనల్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఇది వస్తే పేషెంట్స్కి అకస్మాత్తుగా నడుము నొప్పి రావడం, మూత్రంలో రక్తం పడటం మరియు ఎడమవైపు వరికోసల్స్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటిదే మరో విచిత్రమైన కండిషన్ ల్యూపస్ పేషెంట్లలో చూస్తాం కదా, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అంటారు. అక్కడ ల్యాబ్ టెస్టులు చూస్తే ఒకలాగా, బయట జరిగేది ఇంకోలాగా ఉంటుంది అని నేను చదివాను. కరెక్ట్. ఇదొక పారాడాక్స్ లాంటిదే. మీరు ల్యాబ్ టెస్ట్ చేసి వాళ్ల పీటీటీ లెవెల్స్ చూస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే రక్తం బాగా పల్చబడిపోయి రక్తం కారే ప్రమాదముంది అని ఆ టెస్ట్ చెప్తుంది. కానీ వాస్తవానికి ఆ పేషెంట్ల ఒంట్లో రక్తం విపరీతంగా గడ్డకడుతూ ఉంటుంది. ఇది ఆర్టీరియల్ మరియు వీనస్ థ్రాంబోసిస్కు దారితీస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ కండిషన్ ఉంటే పదే పదే అబార్షన్స్ అవుతుంటాయి. అయ్యో. ఇంకో విచిత్రమేమిటంటే ఈ సిండ్రోమ్ ఉన్నవారి రక్తంలో ఉండే యాంటీబాడీల వల్ల సిఫిలిస్ వ్యాధి నిర్ధారణ టెస్ట్ అంటే ఆర్పీఆర్ లేదా వీడీఆర్ఎల్ చేస్తే అది ఫాల్స్ పాజిటివ్ చూపిస్తోంది. అంటే వాళ్లకు సిఫిలిస్ లేకపోయినా ఉన్నట్టు రిపోర్టొస్తుంది. ల్యాబ్ టెస్టులు ఒకలా చూపిస్తే లోపల ఇంకోలా జరుగుతోంది. ఇలాంటివి డాక్టర్లు కనిపెట్టడం నిజంగా గ్రేట్. ఇక చివరగా వీటన్నింటికంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితి అయినా
డిఐసి అంటే డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్ గురించి అడగాలి. అసలు దీన్ని మెడికల్ ఎమర్జెన్సీ ఎందుకంటారు? ఈ డిఐసి అనేది ఒక నైట్మేర్ లాంటి పరిస్థితి అండి. ఇది సాధారణంగా 3 సందర్భాల్లో వస్తుంది. ఒకటి సెప్సిస్, అంటే ముఖ్యంగా గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా రక్తంలో కలిసి ఎండోటాక్సిన్స్ విడుదల చేసినప్పుడు. ఓకే. 3 అబ్రప్షియో ప్లాసెంటే, అంటే గర్భధారణ సమయంలో మాయ ముందుగానే విడిపోయి అందులోంచి టిష్యూ ఫ్యాక్టర్ ఒక్కసారిగా తల్లి రక్తంలోకి విడుదల కావడం వల్ల. అసలు ఈ పరిస్థితి వస్తే లోపల ఏం జరుగుతుంది? ఇందులో ఒక వినాశనకరమైన చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ముందుగా శరీరమంతటా చిన్న చిన్న రక్తనాళాల్లో అనవసరంగా రక్తం గడ్డకట్టేస్తుంది. వాటినే మైక్రోథ్రాంబై అంటారు. ఇలా ఊరంతా రక్తం గడ్డకట్టేసరికి శరీరంలో ఎమర్జెన్సీ కోసం దాచుకున్న ప్లేట్లెట్స్, కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అన్నీ ఖర్చయిపోతాయి. కన్జ్యూమ్టివ్ కోయాగ్యులోపతి అంటారు దీన్నేనా? కరెక్ట్. అప్పుడు శరీరమేమనుకుంటుంది, అయ్యో రక్తనాళాలు బ్లాక్ అయ్యాయి అని భావించి ఆ గడ్డకట్టిన రక్తాన్ని కరిగించడానికి ప్లాజ్మిన్ అనే ఎంజైమ్ను పంపుతుంది. ఆ ప్లాజ్మిన్ రక్తపు గడ్డలను కరిగించే క్రమంలో డైమర్ స్థాయిలు ల్యాబ్ టెస్ట్లో బాగా పెరిగిపోతాయి. అంటే ఒక పక్క రక్తం గడ్డకట్టుతోంది, మరో పక్క దాన్ని కరిగిస్తోంది. అసలు ఏమవుతోందిక్కడ? సరిగ్గాదే అసలైన సమస్య. చివరికి పరిస్థితి ఎలా తయారవుతుందంటే, శరీరంలో రక్తాన్ని ఆపే ఫ్యాక్టర్స్ అన్నీ అయిపోయాయి. ఫలితంగా పేషెంట్కి ఎక్కడ పడితే అక్కడ, అంటే ఐవీ లైన్స్ పెట్టిన చోట, చిగుళ్ల నుండి, చిన్న గాయాల నుండి రక్తం విపరీతంగా కారిపోతుంటుంది. ఎంత డేంజరస్ ఇది! ముఖ్యంగా సెప్సిస్ వల్ల వచ్చిన డిఐసిలో రక్తనాళాల్లో ఏర్పడిన ఆ చిన్న చిన్న రక్తపు గడ్డల మధ్యలో ఇరుక్కుని ప్రవహిస్తున్న ఎర్ర రక్త కణాలు పగిలిపోయి ముక్కల రూపంలో కనిపిస్తాయి. ఆ ముక్కల్ని స్క్రిస్టోసైట్స్ అంటారు. మీరు చెప్తున్నది వింటుంటే నాకొక విషయం గుర్తొస్తుంది. అకస్మాత్తుగా ఏదో పెద్ద తుఫాను వస్తుందని అందరూ భయపడి సూపర్ మార్కెట్కి వెళ్లి సామాన్లన్నీ కొనేయడం చేస్తారు గదా, పానిక్ బయింగ్. అవును. అప్పుడేమవుతుంది? షెల్ఫ్లన్నీ ఖాళీ అయిపోయి నిజంగా అత్యవసరంగా పాలు లేదా మందులు కావాల్సిన వాళ్లకి ఏమీ మిగలదు. అలాగే శరీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కడికక్కడ చిన్న చిన్న గడ్డల కోసం పానిక్ అయ్యి ఒకేసారి ఖర్చయిపోయి చివరికి ఎక్కడైనా నిజంగా బ్లీడింగ్ అవుతుంటే ఆపడానికి ఏమీ మిగలక పేషెంట్ రక్తం కారిపోయే పరిస్థితికొస్తాడన్మాట. అత్యంత ఖచ్చితమైన పోలికండి. ఆ సూపర్ మార్కెట్ పానిక్ బయింగ్ లాంటిదే ఈ డిఐసిలో జరిగే ఫ్యాక్టర్స్ వినియోగం. అందుకే డాక్టర్లు ఈ పరిస్థితిని చూసి అంతగా భయపడతారు. సరే, అయితే మనం ఇందాక మాట్లాడుకున్న ఈ ఫ్యాక్టర్ వి లైడెన్ లాంటి జన్యులోపాలను గాని లేదా ఇతర సంక్లిష్టమైన సమస్యలను గాని కనిపెట్టడానికి అసలు ఆధునిక సైన్స్ ఎలా సాయపడుతుంది? ఎందుకంటే అవి కంటికి కనిపించవు కదా. ఇక్కడే మనకు పీసీఆర్ టెక్నాలజీ, అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేది ఒక అద్భుతమైన ఆయుధంగా మారుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, రక్తంలో ఉండే ఒక చిన్న డిఎన్ఏ మొక్కను, అది ఒక జీన్ కావచ్చు, ఎగ్జాన్ కావచ్చు, దాన్ని తీసుకుని లక్షలాది రెట్లు రెప్లికేట్ చేసి దాని నిర్మాణంలో ఎక్కడ తేడా ఉందో స్పష్టంగా చూడటానికి దీని వాడతారు. ఈ పీసీఆర్ టెస్ట్ చేయడానికి ఏమేం కావాలసలు? ముఖ్యంగా 4 వస్తువులు కావాలి. మొదటది, మనం వెతుకుతున్న ఆ నిర్దిష్టమైన డిఎన్ఏ భాగానికి ఇరువైపులా వెళ్లి అతుక్కునే ప్రైమర్స్. రెండవది, అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడే థర్మోస్టేబుల్ డిఎన్ఏ పాలిమరేస్. మూడవది డిఎన్టీపీస్ అంటారు. అంటే ఇవి కొత్త డిఎన్ఏని కాపీ చేయడానికి వాడే ఇటుకలు లాంటివి. ఇక నాలుగవది, మనం ఏ శాంపిల్ని అయితే టెస్ట్ చెయ్యాలనుకుంటున్నామో ఆ సోర్స్ డిఎన్ఏ టెంప్లేట్. ఈ 4ంటిని కలిపి యంత్రంలో పెడితే కావలసిన డిఎన్ఏ భాగాన్ని ఎన్నో లక్షల రెట్లు పెద్దది చేసి అందులో ఉన్న మ్యుటేషన్ను డాక్టర్లు సులభంగా కనిపెట్టేస్తారు. అంటే మన దగ్గర ఒక చిన్న ఆధారం ఉంటే దాన్ని పదే పదే ఫోటోకాపీ తీసి భూతద్దంలో ఆ అక్షరాల్లో ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో వెతికి పట్టుకోవటం లాంటిదన్నమాట. నిజంగానే సైన్స్ ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. అవునండి. ఈరోజు మనం ఒక బ్లడ్ థిన్నర్, అంటే వార్ఫరిన్ వాడే రోగులు ఎలాంటి యాంటీబయోటిక్స్ వాడకూడదో అనే చిన్న విషయం దగ్గర్నుండి డిఎన్ఏను కాపీ చేసి మ్యుటేషన్స్ని కనిపెట్టే పీసీఆర్ దాకా చాలా లోతుగా మాట్లాడుకున్నాం. ఇదంతా గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే: మనిషి రక్తమనేది కేవలం నాళాల్లో ప్రవహించే నీరులాంటిది కాదు. అదొక అత్యంత సున్నితమైన సమతుల్యత మీద ఆధారపడి పనిచేసే ఒక అద్భుతమైన లైవ్ సిస్టమ్.
ఎప్పుడు ఫ్యాక్టర్స్ని యాక్టివేట్ చెయ్యాలి, ఎప్పుడు ఎంజైమ్స్ని పంపి రక్తాన్ని కరిగించాలి అనేది కేవలం సెకండ్లలో జరిగిపోయే ఒక మహాద్భుతం. కరెక్ట్. వింటుంటేనే ఈ శరీర నిర్మాణం పట్ల అపారమైన గౌరవం పెరుగుతోంది. ప్రతి నిమిషం మన ఒంట్లో ఎలాంటి యుద్ధం జరుగుతోందో, ఎన్ని మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటున్నాయో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ మొత్తం విశ్లేషణ తర్వాత నా మదిలో ఒక కొత్త ఆలోచన మెదులుతోంది. చెప్పండి. మనం భూమి మీద ఉన్న వాతావరణం, ఇక్కడ గ్రావిటీ, ఇక్కడ ఒత్తిడికి తగ్గట్టుగా మన రక్తం ఇంత అద్భుతమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తోంది అని ఈరోజు తెలుసుకున్నాం. మరి స్పేస్లోకి, అంటే జీరో గ్రావిటీలోకి వెళ్లిన వ్యోమగాములలో ఈ రక్తం ప్రవహించే విధానం ఎలా మారుతుంది? వావ్! అది చాలా మంచి పాయింట్. లేదా నెలల తరబడి కదలకుండా హైబర్నేషన్లోకి, అంటే శీతాకాలపు నిద్రలోకి వెళ్లే ఎలుగుబంట్లు లాంటి జంతువులలో వర్చో ట్రయాడ్ ప్రకారం చూస్తే వాళ్ల రక్తం మొత్తం గడ్డకట్టేయాలి కదా, కాని అలా జరగదు. ఎక్కడికక్కడ ఆ సిస్టమ్ ఎలా అడాప్ట్ అవుతుంది అనేది నిజంగా ఎవరికైనా ఒక అద్భుతమైన ఆలోచనను రేకెత్తిస్తోంది కదూ. ఇది మీరే ఆలోచించండి.